నర్సరావుపేటలో హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా తరలిస్తున్న మద్యంను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. దొడ్లేరు మండలానికి చెందినటువంటి షేక్ ఇమ్రాన్ కర్ణాటకకు చెందిన 23 మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్నాడు. మద్యం బాటిళ్ల విలువ సుమారు 80,000 రూపాయలు ఉండొచ్చని రైల్వే ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. ఇమ్రాన్ అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నిసార్లు మొత్తం ఈరోజు జనరల్ చెకింగ్లో భాగంగా అనగా రానున్న ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ముందుగానే వచ్చేపోయే ట్రైన్స్ని పై అధికారుల ఆదేశాల మేరకు చెక్ చేసాం. ఈరోజు 11:30 గంటలకి హుబ్లీ టు విజయవాడ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫారంలో వచ్చి ఆగింది. ఆ సమయంలో ఈ అబ్బాయి పేరు షేక్ బెల్లంకొండ ఇమ్రాన్, 25 సంవత్సరాలు, కోసూరు విలేజీ, దొడ్లేరు మండలము, కోసూరు మండలము, పల్నాడు జిల్లా అనే అబ్బాయి ర్యాలీ సూట్ కేసు తీసుకుని అనుమానాస్పదంగా వెళ్తున్నాడు. అతను ఆపి చెక్ చేస్తే కర్ణాటక లిక్కర్ బాటిల్స్ 26 బాటిల్స్ దొరికినాయి. ఇవన్నీ కూడా మిలిటరీ వాళ్ళకి సప్లై చేసేటటువంటి బాటిల్స్. ఈ చట్టవిరుద్ధంగా ఈ అబ్బాయి తీసుకుని వెళ్తున్నాడు కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేసి ఈ మందంతా సీజ్ చేయటం జరిగింది. ఈ పట్టుబడిన మందు యొక్క విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం 88,000 రూపాయల వరకు ఉంటుందని సుమారు అంచనా వేశాము. వీటన్నిటిని కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తామని పత్రికాముఖంగా తెలియపరుస్తాం. ఈరోజు జనరల్ చెకింగ్లో భాగంగా అనగా రానున్న ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ముందుగానే వచ్చేపోయే ట్రైన్స్ని పై అధికారుల ఆదేశాల మేరకు చెక్ చేసాం. ఈరోజు 11:30 గంటలకి హుబ్లీ టు విజయవాడ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫారంలో వచ్చి ఆగింది. ఆ సమయంలో ఈ అబ్బాయి పేరు షేక్ బెల్లంకొండ ఇమ్రాన్, 25 సంవత్సరాలు, కోసూరు విలేజీ, దొడ్లేరు మండలము, కోసూరు మండలము, పల్నాడు జిల్లా అనే అబ్బాయి ర్యాలీ సూట్ కేసు తీసుకుని అనుమానాస్పదంగా వెళ్తున్నాడు. అతను ఆపి చెక్ చేస్తే కర్ణాటక లిక్కర్ బాటిల్స్ 26 బాటిల్స్ దొరికినాయి. ఇవన్నీ కూడా మిలిటరీ వాళ్ళకి సప్లై చేసేటటువంటి బాటిల్స్.